1.1 చిప్ మోడ్ యాక్టివేట్ చేశారు. కొత్త చిరంజీవి కనిపించారు. చిరంజీవి 3.0 రేపటి నుంచి ఫ్యామిలీ మొత్తం తనలు వచ్చేస్తాడు. రేపటి నుంచి థియేటర్ పార్కింగ్ లో కార్లు కనిపించవు, బైక్లు కనిపించవు. ఓన్లీ ట్రాక్టర్లు, లారీలు. సంక్రాంతి పండుగ ముందుగానే తెచ్చిపెట్టాడు అనిల్ రావుపూడి. బాక్స్ ఆఫీస్ ని దుమ్ముగా త్వరగా చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇలా చేస్తే నేనే చూడలేదు. నా పక్కన నా పిల్లలు ఫ్యామిలీ మొత్తం పగలపడిన అనిల్ అన్న నీకు ఒక్కనే చెప్తున్నాను. ఈ విధమైన ఫ్యామిలీ జరిపిస్తుంటే చచ్చిపోతే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ. లాఫింగ్ గ్యాస్ అన్న ఏమన్నా ఆ విధమైన కామెడీ ఇచ్చారన్నా చచ్చిపోతారన్న అంత ఫిలాసఫీ కామెడీ ఇచ్చి పడేసాడు. సూపర్ ఎంటర్టైన్మెంట్ అన్నా. ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. మనశంకర్ వరప్రసాద్ అనే సినిమా అయితే అదిరిపోయింది. చిరంజీవి గారికి బోలా శంకర్ సినిమా తర్వాత కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ప్రశాంతంగా గుండె మీద చేసుకొని సినిమా చూడొచ్చు ఆడియన్స్ అందరూ. అసలు చాలా బాగుంది. అసలు ఫస్ట్ హాఫ్ స్టోరీ చాలా బాగుంది. నేనైతే ఒక డైలాగ్ కి అసలు ఆ డైలాగ్ గుర్తు తెచ్చుకొని మరీ నవ్వాను. అదేంటంటే వాళ్ళ ఇంట్లో వచ్చిన గెస్టులందరికీ వాళ్ళ మామగారు టీలు కాఫీలు అందియమంటారు. అందియమంటే చంపకేసి ఒకటి పీకుతాడు చిరంజీవి గారు వాళ్ళ మామని. అసలు ఆ సీన్ గుర్తు తెచ్చుకొని మరీ నవ్వాను నేను. ఫస్ట్ హాఫ్ బుల్రాజ్ గారి కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. బుల్రాజ్ కామెడీ అదిరిపోయింది. అసలు ఫస్ట్ హాఫ్ లో అసలు చిరంజీవి గారు నన్ను దత్త తీసుకోండి అని చెప్పేసి కామెడీ ఉండిద్ది. అదిరిపోయింది బుల్రాజ్ కామెడీ. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి వెంకటేష్ గారు వస్తారు. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ సాంగ్స్ తో కామెడీ ఉండిద్ది. అదిరిపోద్ది. ఆ సాంగ్స్ అన్నిటికీ చిరంజీవి గారు వెంకటేష్ గారు అలాగే ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు. సంక్రాంతి అంటే ఇప్పుడు రెండు సినిమాలు రిలీజ్ అయినాయి. నేను కంపారిజన్ అయితే చేయట్లేదు కానీ ఈ సినిమా అయితే నాకు బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. రాజమౌళి గారి తర్వాత కంటిన్యూస్ గా 9 హిట్లు ఇచ్చిన డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి గారు జానర్ వేరే ఉండొచ్చు, ఇతను కామెడీ ఎంటర్టైన్మెంట్ జానర్ ఉండొచ్చు. అయినప్పటికీ కంటిన్యూస్ గా 9 హిట్లు కొట్టింది రాజమౌళి గారి తర్వాత అనిల్ రావుపూడి గారు అయితే అదరు కొట్టేశారు. మంచి కామెడీ, మంచి టైమింగ్. అసలు వింటేజ్ చిరంజీవి చూడొచ్చు. ఫుల్ నవ్వుకొని రండి. ఫుల్ నవ్వడానికి మీరు రెడీ ఉండండి. ఫస్ట్ ఫుల్ విక్టర్ వెంకటేష్ వచ్చిన తర్వాత ఇంకా హైలైట్ ఉంది. సాంగ్స్ హైలైట్, కామెడీ టైమింగ్ నెంబర్ 1. ఒక్కసారి కూడా సీట్లకి లేచి కూర్చోరు. అసలు నవ్వుతూనే డామినేషన్ అనిపించిందా? లేదు, నెంబర్ 1 హైలైట్. లేదు కామెడీ టైమింగ్ నెంబర్ 1. బ్లాక్ బాస్టర్ నెంబర్ 1. ఇక్కడ బోరింగ్ ఉంది, ఇక్కడ ల్యాక్ చేసిండు అన్నట్టుగా లేదు. అసలు 0.00% ఆడియన్స్ ఎవరు కూడా డిసప్పాయింట్ కారు. పెట్టిన రేటుకి టికెట్ కి తగ్గట్టుగా సరైన న్యాయమే జరుగుతుంది. కానీ డిసప్పాయింట్ అయితే ఎవరు కారు భయ్యా. నేను 100% నేను హామీ ఇస్తున్నాను. మ్యూజిక్ అయితే అసలు మాటల్లో చెప్పలేం భయ్యా. ఏంటంటే తుక్కు రేకొట్టిండని చెప్పేసి చెప్పుకోవచ్చు. అసలు తోపు లెవెల్లో అసలు లాస్ట్ 35 నిమిషాల ముందు వెంకటేష్ గారికి చిరంజీవి గారికి ఇద్దరికి మధ్యలో ఇది ఫైట్ సీన్స్, డాన్స్ అయితే దుమారం లేచిపోయినాయి థియేటర్లు మొత్తం. అసలు ఫ్యాన్స్ ఎక్కడ ఆగను కూడా ఆగుతలేరు. థియేటర్ మీదకి వచ్చి ఆన్ స్క్రీన్ దగ్గర డాన్స్ చేస్తున్నారు. ఆ రేంజ్ లో ఊచకోత చూసినామని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రీమియర్ షో చూసినా కాబయ్యా. మళ్ళీ రేపు ఏంటంటే ఇంకో 3 షోలకు కూడా నేను టికెట్లు బుక్ చేసుకుంటా పక్క. ఆ రేంజ్ లో ఫుల్ హైప్. ఒకసారి చూస్తే వెంకటేష్ చేయకపోతే ఎలా ఉండేది అని అంటే భయ్యా, వెంకటేష్ గారు అతనికి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం అతను న్యాయం చేసిండు. కానీ మోస్ట్ సినిమా మొత్తం మీద మెయిన్ హార్డ్ వర్క్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారిదే కనబడ్డది నాకు. వెంకటేష్ గారు లేకపోతే ఏంటంటే వెంకటేష్ గారు లేకపోయినా బాగుండేదే భయ్యా. ఏంటంటే అనిల్ రావుపూడి గారికి వెంకటేష్ గారు లేరు అని అంటే ఏ రకంగా స్క్రిప్ట్ మార్చి రాయాలో ఆ మాత్రం టెక్నిక్ లేనిదైతే సినిమాలు తీయడు. ఏంటంటే దమ్మునే నికర్స్ అయిన మొగోడు. ఆ మాత్రం స్క్రిప్ట్లు మార్చకుండా రాసే తెలివితేటలు ఉన్న మనిషి ఆయన. అది మాత్రం 100% గ్యారంటీ. కానీ వెంకటేష్ గారు రావడంతో ఇంకా మంచి ఒక జోష్ ఊపు వచ్చింది అనమాట. ఆడ ఎక్కడ లేని ఊపు వచ్చేసింది. ఆడ ఎనర్జీ ఇంకా 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 అనే రేంజ్ లో వచ్చేసింది. అటువంటి ఎంటర్టైన్మెంట్. కానీ వెంకటేష్ గారు లేకపోతే అనే థాట్ మనకొద్దు. ఆయన ఉండాలి, వాళ్ళు ఉండాలి. అదే రేంజ్ లో హైప్ లేపాలి.
కానీ ఒక్కసారి చూస్తే ఏంది బోర్ కొట్టేసేసి 2-3 సార్లు చూస్తే వదిలేసే సినిమా కాదు ఇది. 10-15 సార్లు చూసినా కూడా బోర్ కొట్టని సినిమా భయ ఇది. అంత మంచి ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే 1% కూడా డిసప్పాయింట్ కారు భయ, నాది హామీ. నేను చెప్తున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఎందుకంటే అసలు నిజంగా చెప్తాను, అనిల్ రావిపూడి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. ఎందుకంటే వెంకటేశ్వర చిరంజీవి కాంపిటీషన్ అది ఇచ్చి నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. కామెడీ కానీ చాలా బాగా పెట్టిండు. అసలు ఎక్కడ కూడా పోయింది. సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది చిరంజీవి గారిది. ఇంకోటి ఏంటంటే వెంకటేశ్వర కూడా ఇలా కలిసి చేయడం కూడా నిజంగా ఆ ఇద్దరు చూపిస్తుంటే కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. అనిల్ రావిపూడి నిజంగా చెప్తున్నా ఈ సినిమా హ్యాట్రిక్. ఇది మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. లాస్ట్ ఇయర్ సంక్రాంతి కూడా బ్లాక్ బస్టర్ కొట్టిండు, మళ్ళీ ఇప్పుడు ఈ సంక్రాంతిలో బ్లాక్ బస్టర్. సార్ ముందుగా హ్యాట్సాప్ సార్, ఎందుకంటే ఇంత మంచి సినిమా తీసిరు. చాలా బాగుంది. ఫ్యాన్స్ కి ఎలా కావాలో ఇక్కడ చిరంజీవి గారి ఫ్యాన్స్ కి ఇష్టమైనది తీసిరు, ఇక్కడ వెంకటేష్ గారికి ఇష్టమైనది తీసిరు. ఇద్దరికి ఫ్యాన్స్ కి చాలా కనెక్టెడ్ తీసిరు. ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేరు. నిజంగా చెప్తున్నా సార్, ఇలాంటి సినిమా తీసినందుకు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సార్. మెగాస్టార్ గారు కూడా ఇప్పుడున్న జనరేషన్ లో కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. అయినా ఇప్పుడున్న జనరేషన్ లో కూడా ఇంత మంచి డాన్స్ కానీ ఫైట్స్ కానీ ఆ ఎనర్జీ కానీ ఎక్కడ తగ్గలేదు. అదే ఎనర్జీ చిరంజీవి గారిది, అదే స్టైల్, అదే డాన్స్, అదే మొత్తం అదే ఉంది. నిజంగా చెప్తున్నా అప్పట్లో డాడీ తర్వాత అంటే ఒక శంకర్ రిలీజ్ తర్వాత అంటే మళ్ళా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. అలాంటి లెక్క అనిపిస్తున్న సినిమా మాత్రం డిఫరెంట్ సినిమా, చాలా బ్లాక్ బస్టర్ సినిమా. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మెగాస్టార్ గారికి ఎక్కడ కూడా తగ్గకుండా మంచి తీసిండు. అనేది ఇక్కడ వెంకటేష్ గారికి సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. పెద్ద బ్లాక్ బస్టర్. నిజంగా చెప్తున్నా రాసి పెట్టుకొని, ఇది మాత్రం గ్యారంటీ. సంక్రాంతికి ఇది పెద్ద బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. గ్యాంగ్ లీడర్ టైప్ ఆఫ్ మాస్ అట్లా కలిపి చాలా బాగా ఇచ్చారు. అండ్ వెంకటేష్ గారు ఎంట్రీ ఇచ్చాక అసలు ఇంకా అదిరిపోయింది. ఒక సీక్వెన్సెస్ అయితే అన్ని థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిన సీక్వెన్సెస్. జస్ట్ ట్రైలర్ లానే వదిలేరు. చాలా ఉన్నాయి. ఎవరు యాక్టింగ్ బాగుందన్న అట్లా చెప్పలేము. అసలు ఇద్దరు అద్దరు కొట్టేశారు. అసలు అఫ్ కోర్స్ ఆ వచ్చిన దాన్ని స్పోర్టివ్ గా తీసుకోవడంలో వెంకటేష్ ఇంకా గ్రేట్. అసలు దాన్ని మళ్ళీ చిరంజీవి మీద సెటైర్స్, ఆ ఇద్దరి మీద ఎవరికి వాళ్ళు సెటర్ వేసుకుంటూ ఉండడం, అండ్ దానికి ఒక బ్యాక్ స్టోరీ చాలా బాగుంది. అసలు చాలా బాగుంది. జస్ట్ అసలు సూపర్. జస్ట్ కొంచెం సెకండ్ హాఫ్ లైట్, కొంచెం ఫైట్స్ కొంచెం ఇంకొంచెం తగ్గించచ్చు. బట్ సూపర్ సినిమా అయితే అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. నయనతార గారు కానీ బీమ్ సైజ్ అద్దరు కొట్టేసారు. మ్యూజిక్ కూడా చాలా. యాక్టింగ్ ఎలా ఉందన్న? యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే ఆ ఒక టైప్ ఆఫ్ హౌస్ వైఫ్ అండ్ ఒక బిజినెస్ ఉమెన్ రెండు కలిపి ఆ కోపము, ఆరోగెన్స్ చూపించుకుంటూ కొంచెం ప్రేమ చాలా. అండ్ మెయిన్లీ చిరంజీవి గారి మదర్ క్యారెక్టర్ కొన్ని సీన్స్ ఉంటాయి అసలు చాలా బాగా చేశారు. ఆ సీన్స్ అండ్ దానికి ఉన్న లాజిక్ కానీ, ఆ చెప్పే విధానం కానీ, ఫ్యామిలీ ఎమోషన్ కానీ, అండ్ పిల్లల ఎమోషన్. ఫస్ట్ హాఫ్ లో పిల్లల ఎమోషన్ అయితే ఒక డాడీ మూవీ గుర్తొస్తుంది. కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ చిరంజీవి గారు ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా, చాలా రోజుల తర్వాత ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా అని అనిపించింది అనమాట. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అన్న. అనిల్ రావిపూడి దొరికిపోతా అనుకున్నారేమో కానీ దొరికే ఛాన్సే ఇవ్వట్లేదు. సో సంక్రాంతి వస్తున్నాం కంటే ఒక రూపాయి ఎక్కువ వస్తుంది, తక్కువ అయితే రాదు. సో మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది బాస్ గారి టైమింగ్స్ గురించి. సో ఒకప్పుడు చిన్నప్పుడు మనం ఏదైతే బాస్ చూసామో, టీవీలో చూసామో, అదే మళ్ళీ బాస్ అయితే రిపీట్ అయ్యాడు ఈ సినిమాలో. సో 20 years లాస్ట్ 20 years ఎవరు కూడా బాస్ ఆ లెవెల్ అయితే వాడలేదు. కానీ స్వామి టైమింగ్ అయినా, ఎమోషన్స్ అయినా, లేదంటే సాంగ్స్ డాన్స్ అయినా, లేదంటే ఫైట్స్ అయినా సరే ఆ లెవెల్ ఎప్పుడు వాడుకోలేదు. అనిల్ రావిపూడి మామూలుగా లేదు, మొత్తం పిండేశాడు అసలు బాస్. ఆయన రోల్ ఉంటే 20 minutes మాత్రం ఎక్స్ట్రా గా వచ్చింది. సో ఏదైతే మన థియేటర్ ఎవరో సీట్లలో కూర్చారు ఎక్స్ట్రా పీక్స్ వచ్చింది. అది లేదు, స్టోరీ తగ్గట్టే ఉంది. కాకపోతే ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే సినిమాలో పెద్ద స్టోరీ ఏం కాదు. ఆల్రెడీ మనం విశ్వాసం చూసిన స్టోరీ కానీ, బట్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్ కొత్తగా ఉంది. ఎక్కడ కూడా మీకు 1% కూడా ఎక్కడ బోర్ అనిపించదు, క్రింజ్ అనిపించదు, ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. సో ఈ సంక్రాంతి అయితే 100% అని చెప్పుకోవచ్చు. 2.5 hours మొత్తం మీకు ఎక్కడ కూడా ఒక బోర్ మూవీ, ఒక్క మూవీ కూడా ఎక్కడ ఉండదు. స్టోరీ ఒకటి పక్కన పెట్టుకుంటే మాత్రం ఎక్స్ట్రాడనరీగా వచ్చింది మొత్తం సినిమా మాత్రం. సో సాంగ్స్ అయినా, లేదంటే ఫైట్స్ అయినా సరే, డైలాగ్స్ అయినా సరే, ఎక్కడ ఒక్క దగ్గర కూడా మీకు బోర్ అనేది ఫీల్ అవ్వరు. సంక్రాంతి వస్తున్నాం కంటే బెటర్. బాస్ ఇస్ బ్యాక్. ఫుల్ కామెడీతో చిరంజీవి కూడా బాగా యాక్ట్ చేశాడు. అంటే కామెడీ కానీ టైమింగ్స్ కానీ బాగా యాక్ట్ చేశాడు. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు హ్యాపీగా. ఫుల్ కామెడీ. రాజాసాబ్ తగ్గచ్చు. అనిల్ రావిపూడి మళ్ళీ హిట్ కొట్టాడు. రాజాసాబ్ సినిమా తగ్గచ్చు ఈ కలెక్షన్స్. ఈ సినిమా కొద్దిగా తగ్గొచ్చు, ఎందుకంటే ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అది కూడా బట్ కొంచెం నెగిటివ్ థాట్స్ వచ్చింది కాబట్టి ఇది ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలాగా. ఎక్కడ కూడా మీకు అబ్జెక్షన్. అనిల్ రావిపూడి గారికి ఏం చెప్తారు? ఎవరికి? అనిల్ రావిపూడి గారికి ఏం చెప్తారు? అనిల్ రావిపూడి మళ్ళీ హిట్ కొట్టేవన్నా సంక్రాంతికి